వెల్కమ్ టు ఐ న్యూస్. అన్నా చెల్లెళ్ళ అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ బంధంలోని మాధుర్యాన్ని మాటల్లో వర్ణించలేం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ అన్నా చెల్లెళ్ళ జంట, వారి మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమ అందరి మనసులను దోచేస్తోంది. ఒక 11 ఏళ్ల బాబు తన 3 ఏళ్ల చిట్టి చెల్లికి ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ కూడా కుళ్ళుకునేలా జడలు వేస్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 300కు పైగా వెరైటీ హెయిర్ స్టైల్స్ తో తన చెల్లిని రోజు ఓ దేవకన్యలా ముస్తాబు చేస్తున్నాడు. ఈ క్యూట్ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో కోట్లాది వ్యూస్ తో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ లిటిల్ హెయిర్ స్టైలిస్ట్ క్యూట్ స్టోరీ ఏంటో, వాళ్ళమ్మ ఏం చెబుతోందో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఒక చేతిలో దువ్వెన, నోట కరిచిన మరో దువ్వెన, చిట్టి చెల్లెలి జుట్టును సున్నితంగా సరిచేస్తూ అత్యంత శ్రద్ధతో జడల్లుతున్న ఈ 11 ఏళ్ల బాబు పేరు హువాంగ్ జూన్సింగ్. అతని పక్కన ఎంతో ఓపికగా కూర్చున్న ఈ 3 ఏళ్ల చిన్నారి అతని ప్రాణం, అతని చెల్లెలు. చైనాలోని హునాన్ ప్రావిన్స్ కు చెందిన ఈ అన్న చెల్లెల ప్రేమ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. సీతాకోక చిలుక ఆకారంలో జడ, హృదయాకారంలో అల్లిక, కిరీటం లాంటి హెయిర్ స్టైల్, ఎద్దు కొమ్ము లాంటి డిజైన్, ఇలా ఒకటి రెండు కాదు, ఏకంగా 300కు పైగా వెరైటీ హెయిర్ స్టైల్స్ తో తన చెల్లిని ప్రతిరోజు ఓ ప్రిన్సెస్ లా మారుస్తున్నాడు ఈ లిటిల్ స్టైలిస్ట్. అసలు ఈ కథ ఎలా మొదలైందంటే, పాపకు ఏడాది వయసున్నప్పుడు వాళ్ళమ్మ సరదాగా జడవేయమని హువాంగ్ ను అడిగారట. ఆ పని అతనికి ఎంతగా నచ్చిందంటే, ఆన్లైన్ లో వీడియోలు చూసి బొమ్మలపై ప్రాక్టీస్ చేసి మరి కొత్త కొత్త డిజైన్లు నేర్చుకున్నాడు. వాడికి ఈ పని ఇంతగా నచ్చుతుందని నేను ఊహించలేదు. వాడు చాలా ఓపిక గలవాడు. నేను కూడా ఇన్ని రకాల జడలు వేయలేను అని గర్వంగా చెబుతోంది ఆ తల్లి. జడ వేయటం పూర్తవగానే చెల్లి బుగ్గపై అతను పెట్టే ముద్దు, అతని టాలెంట్ ఒక ఎత్తు అయితే, చెల్లిపై అతను చూపిస్తున్న ప్రేమ మరో ఎత్తు. అందుకే ఈ వీడియోలకు కోట్లల్లో వ్యూస్, లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. నెటిజన్లు అతన్ని లిటిల్ ఏంజల్ బ్రదర్ అని పిలుస్తూ అతని నైపుణ్యానికి, ప్రేమకు ఫిదా అవుతున్నారు. ఆడపిల్లలకి జడలు వేయటం అమ్మల పనే అనుకునే చోట ఓ అన్నయ్య తన ప్రేమతో, కళతో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. మొత్తానికి హువాంగ్ కథ తోబుట్టువుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమకు, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చనటానికి ఒక అందమైన ఉదాహరణగా నిలుస్తోంది.